ఏమండోయ్, పూరీల్లోకి ఈ కూర మాత్రమే తినాలండి. వేరే కూర తినకూడదు. ఎందుకో ఏమిటో ఈ వీడియోలో చూసేయండి మరి. మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు. మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు. ఏమండోయ్, ఈరోజు మేము పూరీ కూర చేసుకున్నామండోయ్. మీరంతా మా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైకేసి వెళ్ళాలండోయ్. దీని రుచి ఉంటుంది చూశారు. నాలుగట్టుకుని ఊడు రాదంటే నమ్మండి, అంత బాగుంటుందండి. సాధారణంగా మనం అందరం పూరీలు తయారు చేసుకోవడానికి మైదా పిండి కానీ గోధుమ పిండితో కానీ పూరీలు చేసుకుంటూ ఉంటామండి. దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏంటంటే ఉల్లిపాయలతో చేసేటటువంటి ఈ పూరీ కూర అండి. ఇది మాత్రమే దీనికి కరెక్ట్గా సూటబుల్ కూర అండి. ఎందుకో చెప్పేస్తాను, వినేయండి మరి. సాధారణంగా పూరీలు మైదాతో కానీ ఇంకా గోధుమ పిండితో కానీ చేస్తాం కాబట్టి దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయండి. ఫైబర్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. మరి అచ్చంగా అలాగే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఆహారం, ఫైబర్ తక్కువ ఉన్న ఆహారం తినకూడదు కాబట్టి దానికి హై ఫైబర్ ఉన్నటువంటి కూర ఒకటి కాంబినేషన్గా పెట్టుకోవాలన్నమాట. అందుకే ఈ కూరను వండుతారండి. ఈ కూర తయారీకి పొడవుగా కోసిన ఉల్లిపాయలు, ఆలుగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, పోపు దినుసులు, శనగపిండి కావాలండి. మరి ఈ కూరను ఎందుకు పూరీ కూరకు కాంబినేషన్గా పెడతారు అంటే ఉల్లిపాయ తెలుసు కదండి మీ అందరికీ, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు అంటారు. దీంట్లో పుష్కలంగా ఫైబర్ ఉంటుందండి. అందువల్ల మనకి అనారోగ్య సమస్యలు తొందరగా రాకుండా, తొందరగా అరిగిపోకుండా ఈ కూర మనకి కాపాడుతుందండి. ఇంకా ఉల్లిపాయ యాంటీబయాటిక్, యాంటీసెప్టిక్. దీంట్లో సల్ఫర్ ఉంటుంది కాబట్టి జుట్టు ఒత్తుగా పెరుగుతుందండి. ఇంకా ఫైబర్ ఉంటుంది కాబట్టి షుగర్ లెవెల్స్ పెరగకుండా చూస్తుంది. పొటాషియం ఉంటుంది కాబట్టి గుండెకి మంచిది. విటమిన్ బి ఉంటుంది కాబట్టి మెదడుకి మంచిదండి. విటమిన్ సి ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకలు బలంగా దృఢంగా తయారవుతాయి. ఎవరికైనా స్ట్రెస్ ఉండి నిద్ర పట్టకపోతే ఈ ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు తింటే కనుక ఆ నిద్రలేమి సమస్య దూరం అవుతుందండి. ఇంకా శరీరానికి చలువ చేసే గుణం ఉంటుంది కాబట్టి వేసవి కాలంలో చలిదన్నంలో ఉల్లిపాయ తింటూ ఉంటారనమాట. ఇంకా క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. ఇంకా ముసలితనం తొందరగా రాకుండా కాపాడుతుందండి. అందుకే ఇన్ని మంచి పోషకాలు ఉన్నాయి కాబట్టి ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు అని మన పెద్దవాళ్ళు చెప్పారండి. ఇందులో వేసేటటువంటి శనగపిండి మరి గుండెకి మంచిదండి. బీపీని అదుపులో ఉంచుతుంది. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇంకా బరువు తగ్గాలనుకునేవారు తగ్గుతారు. రక్తహీన సమస్య తగ్గుతుంది. ఇంకా బీపీ కంట్రోల్లో ఉంటుందండి. ఇంకా ఎవరికైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటే వాటిని తగ్గించే గుణం శనగపిండికి ఉంటుందండి. ఇంకా ఆటిజం వ్యాధిని రాకుండా కూడా ఈ శనగలు కాపాడుతాయి అన్నమాట. గోధుమల కంటే మరి ప్రోటీన్స్ ఎక్కువ, క్యాలరీస్ తక్కువ ఉండే ఆహారం అండి ఇది. ఎదిగే పిల్లలకు గనక ఈ శనగపిండిని ఆహారంగా ఇచ్చినట్లయితే వాళ్ళ గ్రోత్ హార్మోన్స్ చక్కగా సక్రమంగా పనిచేసి వాళ్ళు చక్కగా పెరుగుతారండి. ఇంకా తల్లి కాబోయేటటువంటి వాళ్ళు ఈ శనగపిండితో చేసినటువంటి ఆహార పదార్థాలు తిన్నట్లయితే దాంట్లో పోలిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి మంచి ఆరోగ్యవంతమైన పిల్లలు కలుగుతారండి. కాకపోతే దీనికి కొంచెం కడుపు ఉబ్బరం చేసే లక్షణం ఉంటుంది కాబట్టి మరి తగినంత మోతాదులోనే దీన్ని తీసుకుంటే మంచిదండి. మరి కూర ఎలా తయారు చేయాలంటే కొంచెం ఆయిల్ వేసుకుని బాండీలో శనగపప్పు, కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకుని వేయించుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకుని ఈ విధంగా పొడవుగా సన్నగా కోసినటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొంచెం పసుపు వేసి, ఉప్పు వేసి వాటిని చక్కగా మగ్గనివ్వాలండి. కొంతమందికి ఉల్లిపాయ పూర్తిగా మగ్గకుండా కొంచెం కసుకుమంటూ ఉంటే ఇష్టపడతారండి. అలా ఇష్టం ఉన్న వాళ్ళు అలా చేసుకోవచ్చు. హోటల్స్లో ఎక్కువగా అలా చేస్తూ ఉంటారు. లేదు పూర్తిగా మగ్గించుకుని అయినా సరే చేసుకోవచ్చండి. ఈ కూరకి ఉల్లిపాయలు చాలా ఎక్కువ పడతాయండి. నిజం చెప్పాలంటే ఈ కూరకి ఉల్లిపాయలు ఎక్కువే ఉండాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, ఇది హై ఫైబర్ ఫుడ్ అని. మరి పూరీల్లో ఫైబర్ ఏమి ఉండదు కాబట్టి దీన్ని కాంబినేషన్గా పెట్టుకుంటే దానివల్ల మనకి ఏ చెడు రాకుండా ఇది కాపాడుతుందన్నమాట. అలా చూడండి, మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళో చూడండి. ఆ విధంగా మనకి ఆహారం తినేటప్పుడు
మరి ఏది ఎంతవరకు అవసరమో దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, బాడీకి ఉపయోగపడేలా ఎలా చేయాలి, ఎలాంటి కాంబినేషన్ ఉండాలి అన్నీ కూడా వాళ్ళు ఆలోచించి ఈ పర్ఫెక్ట్ మెనూని వాళ్ళు తయారు చేశారండి. ఈ విధంగా కలిపేసుకుని చక్కగా మూత పెట్టేసుకుని ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలండి. చూడండి, ఉల్లిపాయలు చాలా ఎక్కువ వేసాం మనం ఇందులో, అలా ఎక్కువనే ఉండాలండి. సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకుని పూర్తిగా మగ్గించుకోండి. శనగపిండి పడేవాళ్ళు నిరభ్యంతరంగా తినచ్చండి. ఎవరికైతే కొంచెం కడుపు ఉబ్బరం చేస్తుందో వాళ్ళు కొంచెం తగ్గించి వాడుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ కూర స్పెషాలిటీ ఏంటంటే అందరూ తినచ్చండి. ఎందుకంటే ఇందులో మనం శనగపిండి చాలా తక్కువ వేస్తాం అన్నమాట. 1 స్పూను 2 స్పూన్లు మాత్రమే వేస్తాం. అందుకని దానివల్ల ఎవరికి కూడా ఏ కడుపు ఉబ్బరం రాదు. అందుకని ఇలా ఉల్లిపాయలతో పాటు ఆలుగడ్డలు కూడా వేసేసుకుని ఒకేసారి వేయించేసుకోవచ్చండి, మగ్గబెట్టేసుకోవచ్చు. లేదంటే ఆలుగడ్డల్ని అంటే బంగాళదుంపల్ని ముందు ఉడికించేసుకుని పై పొట్టు తీసేసి అలా కూడా వేసుకోవచ్చండి. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వేసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఈలోగా పూరీలు వేయిస్తున్నామండి. పూరీలకి తెలుసు కదండి, ఇది అందరికీ తెలుసు. నూనె బాగా కాగిన తర్వాత ఈ విధంగా పూరీలు వేసుకోవాలి. కానీ పూరీలు మైదా పిండితో అస్సలు చేసుకోవద్దండి. కొంతలో కొంత బెటర్ గోధుమ పిండి. దానికంటే బెటర్ ఏంటంటే మల్టీగ్రెయిన్ ఆటా దొరుకుతుంది కదండి, అది వాడుకుంటే చాలా మంచిది. కాబట్టి ఈ ఒక్క జాగ్రత్త అందరూ తీసుకోవాలండి. ప్రతి ఒక్కరూ కూడా ఏ ఆహారంలో మరి ఏ ఉపయోగాలు ఉన్నాయి, ఏవి తినాలి ఏవి తినకూడదు అన్నీ తెలుసుకుని తిన్నప్పుడు చాలా వరకు అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయండి. ఏది పడితే అది మనం తినేయడం కాదు, మన శరీరానికి ఏది అవసరం, ఏది సరిపోతుంది, ఏది సరిపడదు అనేది చూసుకుని మన శరీరానికి తగినట్లుగా మనం ఆహారాన్ని ప్లాన్ చేసుకోవాలండి. ఇది ఆయిల్ ఫుడ్ కాబట్టి ప్రతిరోజు తినకూడదు, ఎప్పుడో ఒకసారి వీక్లీ వన్స్ తినచ్చండి. కానీ అలా తిన్నప్పుడు తప్పనిసరిగా దీనికి కాంబినేషన్గా ఈ ఉల్లిపాయ కూర ఉండేలా చూసుకోండి. చూసుకున్నప్పుడు దీనివల్ల మనకి ఎలాంటి చెడు జరగదన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా పూరీలన్నీ కూడా మనం వేయించేసుకుని పక్కకు పెట్టేసుకోవాలండి. నూనె అంతా ఈ పూరీలు తీసిన తర్వాత ఒక పేపర్ మీద వేసుకుంటే ఆయిల్ అంతా కూడా అవి పీల్ చేసుకుంటాయండి. ఇంకా పూరీలు చేసేటప్పుడు మనం ఇలా ఒక ప్లేట్లో ఒక వరుస పూరీలు వేసుకుని దానిపైన మళ్ళీ పేపర్ వేసుకుని దాని మీద ఇంకో వరుస పూరీలు చేసుకుని అలా పేపర్ మీద పేపర్ వేసుకుని చేసుకోవచ్చండి. లేదా ఒక మ్యాగజైన్ దగ్గర పెట్టుకుని ఒక పేజీలో లాస్ట్ పేజీ నుంచి మొదలు పెట్టుకుని లాస్ట్ పేజీలో కొన్ని, తర్వాత దాని మీద ఒక పేపర్ తిప్పి దాని మీద ఇంకొన్ని అలా కూడా చేసుకోవచ్చండి. మా అమ్మ చూడండి పూరీ చేస్తుంటే మరి దాని అంతటా అదే గుండ్రంగా ఇలా తిరుగుతుందండి. మేమైతే పూరీ చేయాలంటే పూరీ చుట్టూ మేము తిరుగుతామండి. కానీ మా అమ్మ చూడండి తను పూరీ చేస్తుంటే అదే గుండ్రంగా తిరుగుతూ ఉంటుందండి. మరి పెద్దవాళ్ళ స్పెషాలిటీ ఇలా ఉంటుందండి. ఆ కాలం పనులు, ఆ కాలం పద్ధతులు ఇలా ఉండేవన్నమాట. చూసారా అమ్మ ఎంత చక్కగా పూరీ చేసిందో. మళ్ళీ ఇంకొకసారి చూడాలనుందా? చూడండి ఇంకొకసారి. తను పూరీ చేస్తుంటే ఆ పూరీయే గుండ్రంగా తిరుగుతుందండి. తిరిగి అలా గుండ్రంగా తయారైపోతుంది అనమాట. మేం చేద్దామంటే ఇండియా మ్యాప్లాగా వస్తాయండి, అంత గుండ్రంగా రానే రావు. ఆ కాలం పెద్దవాళ్ళ పనితీరు అలా ఉండేదండి. మనం నేర్చుకోవాల్సినవి, ఈ కాలం పిల్లలు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. చూసారు కదా, ఈ విధంగా గుండ్రంగా చేసుకోవాలన్నమాట. పూరీ కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. మరి ఉల్లిపాయలు ఆలుగడ్డ రెండు ఉడికిపోయిన తర్వాత మనం దీంట్లో సరిపడా నీళ్లు పోసుకోవాలండి. కొంచెం ఎక్కువ నీళ్ళే పోసుకోవాలి. బంగాళదుంప ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలండి. నీళ్లు పోసి కాసేపు ఉడికించాలండి. ఉడికించిన తర్వాత బంగాళదుంప ముక్క ఉడికిందో లేదో చూసుకోండి. ఉల్లిపాయ కూడా మగ్గిపోయే ఉంటుంది. నీళ్లు పోసి బాగా ఉడికించండి. ఆ బంగాళదుంప ఉల్లిపాయ ఉడికిపోయిన తర్వాత 2 చెంచాల శనగపిండిలో ఈ విధంగా గిన్నెలో వేసుకుని శనగపిండి నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి. కొంచెం కూడా ఉండలన్నది లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఎక్కడ ఉండలు ఉండకూడదండి. దాంట్లో పోసిన తర్వాత మళ్ళీ కలవదు. అందుకని ముందుగానే ఈ జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత దీంట్లో నీళ్లు పోసేయాలండి. ఉల్లిపాయలు ఉడికించేటప్పుడే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవాలండి. ఎందుకంటే శనగపిండి వేయగానే
ఆ కూర చాలా దగ్గరికి ముద్దలాగా అయిపోతుంది. కాబట్టి ఉల్లిపాయలు ఉడికిన తర్వాత నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. ఉల్లిపాయలు ఆలుగడ్డ మగ్గిన తర్వాత ఇంకా దాంట్లో నీరు ఉండేలాగా చూసుకోవాలన్నమాట. చూసారా, నీరు ఉండగానే నేను శనగపిండి వేసేసాను. శనగపిండి వేసి కొంచెం చిన్న మంట పెట్టి కాసేపు ఉడకనివ్వాలండి. చూసారు కదా, ఇదేనండి పూరీ కూర. కాసేపు దీంట్లో కారం వేయకూడదండి. మనం వేసే పచ్చిమిరపకాయల కారం, ఎండుమిరపకాయల కారమే దీనికి కారం అనమాట. ఆ రెండు మన కారానికి, మనం తినే కారానికి సరిపడా మనం వేసుకోవాలన్నమాట. తక్కువ తినేవాళ్ళు తక్కువ, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ. ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి. చూడండి, ఇలా అయింది కదా, బాగా దగ్గరకు అయ్యేదాకా ఉంచకండి. కొంచెం పలచగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే చల్లారిందంటే కొంచెం దగ్గరికి ముద్దలాగా అయిపోతుందండి. అందుకని ముందుగానే నీళ్లు పోసుకోండి. శనగపిండి వేసిన తర్వాత ఒకవేళ నీళ్లు సరిపోలేదనిపిస్తే ఇంకొన్ని నీళ్లు పోసుకుని కూడా మీరు ఉడికించుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇక రెడీ అయిపోయిందండి. ఇలా ఉన్నప్పుడు కూర ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అది కరెక్ట్గా సరిపోతుందండి. చూసారు కదా, కొంచెం పలచగా ఉన్నప్పుడే దీన్ని దించేసుకుంటే చల్లారేసరికి గట్టిగా అయిపోతుంది అనమాట. మంచి ఎల్లో కలర్లో కళకళ ఆడుతూ ఉంటుందండి ఈ కూర. ఇంకా హై ఫైబర్ ఉంటుంది, శనగపిండిలో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఈ కూర చాలా మంచిదండి. ఈ కూర పూరీల్లో వేసుకుని తింటే పూరి ఆయిల్ ఫుడ్ తినడం వల్ల వచ్చేటటువంటి సగం చెడు ఫలితాలని మనం ఈ కూర ద్వారా నివారించుకోవచ్చు అనమాట. చూడండి, మన పూర్వీకులు ఎంత గొప్ప గొప్ప మెనూస్ని మనకి కనిపెట్టి అందించారో చూడండి. చూసారు కదండి, ఇదేనండి పూరీ కూర. ఇలా ఉంటుందన్నమాట ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి. చక్కగా ఎక్కువ కూర వేసుకుని పూరీలు తక్కువ వేసుకుని తిన్నారంటే కడుపు నిండుతుంది. ఉల్లిపాయల వల్ల, శనగపిండి వల్ల వచ్చే ఆరోగ్య లాభాలన్నీ కూడా మీకు వస్తాయండి. ఇదేనండి పూరీ కూర. ఈ విధంగా వడ్డించుకోవాలన్నమాట. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఉంటుందండి కూర. చాలా ఆరోగ్యకరమైనటువంటి పూరీ కూర అన్నమాట ఇది. నచ్చితే కనుక లైక్ చేయండి.